నెక్స్ట్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ఓసిపిఎస్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్లో మనకేముంటాయి అంటే వాటిలో ఉండే డోస్ ఏంటంటే ప్రొజిస్టోజన్స్. కొన్నిట్లో ఏంటంటే కొన్నిట్లో ప్రొజిస్టోజన్స్ ఉంటున్నా, కొన్ని ఏంటంటే ప్రొజిస్టోజన్ ఈస్ట్రోజన్ కాంబినేషన్స్తో ఉంటుంటాయి ట్యాబ్లెట్స్ అనేవి. ఓకేనా? ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్లో కొంత డోస్ ఏముంటుందంటే ప్రొజిస్టోజన్స్ కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్నిట్లో ఏంటంటే ప్రొజిస్టోజన్ ఈస్ట్రోజన్ కాంబినేషన్ రెండు కలిపినవి ఉంటుంటాయి. ఈ ట్యాబ్లెట్స్కి వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే వీటిలో ఇది ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్లో ఫస్ట్ డే, ఇది 28th డే. ఎలా యూజ్ చేస్తాం ట్యాబ్లెట్స్? ఫస్ట్ డే నుంచి 5th డే వరకు మనకేమొస్తుందంటే బ్లీడింగ్ ఫేజ్ వస్తుంది. ఓకేనా? మెన్స్ట్రువల్ ఫేజ్ వస్తుంది. ఇది మెన్స్ట్రువల్ ఫేజ్ అయిపోయిన దగ్గర నుంచి అంటే 6th డే నుంచి కంటిన్యూగా 26th డే వరకు అంటే 21 డేస్ కంటిన్యూగా ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి. ఓకేనా? మనకి ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి 5th వరకు అంటే మెన్స్ట్రువల్ ఫేజ్ అయిపోయిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి అంటే 6th డే నుంచి కంటిన్యూగా 21 డేస్ అంటే 26 డేస్ వరకు మనం కంటిన్యూగా ట్యాబ్లెట్స్ వాడాలన్న. తర్వాత మనకి 2 డేస్ గ్యాప్ వస్తుంది. అంటే 27th డే 28th డే గ్యాప్ వస్తుంది. తర్వాత ఈ 5 డేస్ అంటే మొత్తం 7 డేస్ మనం ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయట్లా. 21 డేస్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? మెన్స్ట్రువల్ ఫేజ్ అయిపోయిన దగ్గర నుంచి అంటే 6th డే నుంచి 26 డేస్ వరకు యూజ్ చేస్తున్నాను అన్న ట్యాబ్లెట్స్. 27, 28 వేసుకోవట్లేదు. అంటే మొత్తం గ్యాప్ ఇచ్చేది ఎంతంటే ట్యాబ్లెట్స్ వేసుకోకుండా 7 డేస్. ఓకేనా? ఈ ట్యాబ్లెట్స్ ఏం చేస్తుంది అంటే ప్రివెంట్ ఓవ్యులేషన్ జరగకుండా ఆఫ్ చేస్తానన్న. ఓకేనా? ఓవరీ నుంచి ఓవర్ రిలీజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తున్నాయి. ఎలా ప్రివెంట్ చేస్తుంది అంటే ఈ ప్రొజిస్టోజన్స్ కానీ ఈస్ట్రోజన్ కాంబినేషన్స్ ఇవేం చేస్తున్నాయంటే FSH LHని ఇన్హిబిట్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది రిలీజ్ అవ్వకుండా. ఓకేనా? ఇవి మనకి దేనికి కావాలంటే ఓవ్యులేషన్ జరగటం కోసం కావాలి. కానీ ఓవ్యులేషన్ జరగనేట్లా, ఇంప్లాంటేషన్ జరగనేట్లా. ఓకేనా? తర్వాత సర్వైకల్ మ్యూకస్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే సర్వెక్స్ని థిక్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? అంటే మ్యూకస్తో ఫిల్ చేస్తుంది వాటిని. ఈ విధంగా మనకేం చేస్తుందంటే ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తుంది అని చెప్తారు. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్లో ఉండేది ఏంటంటే ప్రొజిస్టోజన్ ఈస్ట్రోజన్ కాంబినేషన్స్ లేదా ప్రొజిస్టోజన్ ఒకటే ఉంటుంది. వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే గొనాడోట్రోఫిన్స్ని ఇన్హిబిట్ చేస్తుంది, అంతే రిలీజ్ అవ్వకుండా ఓవరీ నుంచి. ఓకేనా? అదే పిట్యూటరీ గ్లాండ్ నుంచి. దాంతోపాటుగా ఓవ్యులేషన్ ఓవరీ నుంచి ఓవర్ రిలీజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. దాంతోపాటుగా సర్వైకల్ మ్యూకస్ని థిక్నెస్ అంటే సర్వైకల్ మ్యూకస్ యొక్క థిక్నెస్ ఇంక్రీజ్ చేస్తుంది, ఇంప్లాంటేషన్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. వీటిలో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్లో ఎగ్జాంపుల్స్గా మెయిన్ ఏం చెప్తామంటే మాలా డి అండ్ సహేలి. ఇవేంటంటే కాంట్రాసెప్టివ్ పిల్స్కి ఎగ్జాంపుల్స్. సహేలి అనేది ఏంటంటే 1 వీక్ పిల్, వీక్ ఒకసారి వేసుకోవాలన్నది నాన్ స్టెరాయిడల్ పిల్. ఇది ఏంటంటే నాన్ స్టెరాయిడల్ పిల్ అంటారు, వన్స్ ఏ వీక్ పిల్ అంటారు. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అన్న, CDRI, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. ఓకేనా? వీటి వల్ల ఏంటంటే ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి అని చెప్తున్నాను వీటి నుంచి. తర్వాత హై కాంట్రాసెప్టివ్ వాల్యూ ఉందని చెప్తుండు. ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అని చెప్తుండు. ఓకేనా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంటాయి నాన్న. ఓకేనా? అది తర్వాత కాంట్రాసెప్టివ్ వాల్యూ ఏంటంటే హై కాంట్రాసెప్టివ్ వాల్యూ అని చెప్తుంది వీటిలోకి వచ్చేసరికి. తర్వాత ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఇవేంటంటే ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటున్నాను. వీటిలో ఏముంటున్నాయి అంటే కనుక ఇది సహేలీలో
ప్రొజెస్ట్రోజన్ ఈస్ట్రోజన్ కాంబినేషన్స్ ఉంటున్నాయి అంటుండు. ఇవేం చేస్తుందంటే కాపర్ బేరింగ్ ఐఓడిఎస్. ఓకేనా. నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అంటే మనకేంటంటే రేప్ జరిగినప్పుడు కానీ లేదా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ని యూజ్ చేస్తాం. ఎప్పుడు లోపు అంటే 72 hours కల్లా వీటిని యూజ్ చేయాలి. ఎప్పుడు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు కానీ లేదా రేప్ జరిగినప్పుడు కానీ. వీటిని యూజ్ చేస్తారంటే కనుక ప్రొజెస్ట్రోజన్స్ కలిగిన వాటిని కానీ లేదా ప్రొజెస్ట్రోజన్ ఈస్ట్రోజన్ కాంబినేషన్స్తో ఉన్న వాటిని కానీ లేదా కాపర్ రిలీజింగ్ ఐఓడిఎస్ని కానీ 72 hours యూజ్ చేస్తారన్న. అందుకే వీటిని ఏమంటారంటే ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అంటారు. ఓకేనా. ప్రెగ్నెన్సీని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు, ప్రెగ్నెన్సీ అవ్వకుండా యూజ్ చేస్తారు నన్ను. వీటిని ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అంటారు. కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్స్, డ్రగ్ రిలీజింగ్ ఇంప్లాంట్స్, వెజైనల్ రింగ్స్, స్కిన్ ప్యాచెస్ వీటిని కూడా యూజ్ చేస్తుంటుంటారు. కాంట్రాసెప్టివ్ మెథడ్స్ కింద వీటిని కూడా యూజ్ చేస్తున్నాను ఏదో ఒకటి. ప్రొజెస్ట్రోజన్స్ని కానీ లేదా ఈస్ట్రోజన్ కాంబినేషన్స్తో ఉన్న వాటిని కానీ ఫీమేల్స్ ఇంజెక్షన్ ఫామ్లో యూజ్ చేస్తుంటుంటున్నాను. ఓకేనా. ఇంజెక్షన్ ఫామ్లో యూజ్ చేస్తుంటుంటారు. ఆ ఇంజెక్షన్స్ ఏంటంటే డిఎంపిఏ ఇంజెక్షన్స్లో ఉండే ఏంటంటే డిఎంపిఏ నన్ను అంటే డెపార్ట్ మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఎస్టేట్ అనేది ఉంటుంది వీటిలో. ఓకేనా. ఇవేం చేస్తున్నాయంటే ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగెనిస్ట్ ప్రెగ్నెన్సీ ఫర్ 3 months వరకు. అంటే ఒకసారి యూజ్ చేస్తే 3 months వరకు ప్రెగ్నెన్సీ రాకుండా యూజ్ అవుతుందని చెప్తారు, హెల్ప్ చేస్తాయి అని చెప్తున్నా డిఎంపీ అని. ఓకేనా. డిఎంపీలో ఉండేది ఏంటంటే డెపార్ట్ మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఎస్టేట్ అనే డ్రగ్ ఉంటుంది అన్న వీటిలో. ఓకేనా. అది 3 months వరకు యూజ్ అవుతుంది అంటాడు ఇంజెక్షన్స్ అయితే కనుక. నెక్స్ట్ ఇంప్లాంట్స్ అనేవి ఇవి ఇంప్లాంట్స్ అన్న ఇక్కడ చూపిస్తున్నాం. ఇంప్లాంట్స్ అనేవి ఏంటంటే సింగిల్ రాడ్ లైక్ స్ట్రక్చర్స్. ఇవి ఎలా ఉంటాయి అంటే మనకి మ్యాచ్ స్టిక్స్ లాగా ఉంటుంటాయి ఇవి. ఓకేనా. ఇవి ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారంటే కనుక అండర్ ద స్కిన్ ఆఫ్ ది అప్పర్ ఆర్మ్ ఉంది కదా, అప్పర్ ఆర్మ్ స్కిన్ కి. ఓకేనా. అండర్ ద స్కిన్ ఆఫ్ అప్పర్ ఆర్మ్ దగ్గర ఇన్సర్ట్ చేస్తారు నన్ను. ఇవేం చేస్తాయి అంటే స్మాల్ అమౌంట్లో ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ రిలీజ్ చేస్తూ ఉంటుంటాయి బ్లడ్ సర్క్యులేషన్లోకి. ఇవేం చేస్తాయి ప్రివెంట్స్ ద ప్రెగ్నెన్సీ ఫర్ 3 years. ఈ ఇంప్లాంట్స్ అనేవి ఇంపార్టెంట్ అన్న. ఇంప్లాంట్స్ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారంటే కనుక చూసుకోవాలా. ఇంప్లాంట్స్ అనేవి కొంచెం ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్స్ అన్న. ఎలా ఉంటాయి అంటే మ్యాచ్ స్టిక్స్ లాగా ఉంటుంటాయి. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తామంటే ఇన్సర్ట్ అండర్ ద స్కిన్ ఆఫ్ ది అప్పర్ ఆర్మ్. ఓకేనా. ఇవేం చేస్తుంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్లడ్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంటాయి. దీనివల్ల ఏమవుతుంటే 3 years వరకు ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా. 3 years వరకు ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నది. నెక్స్ట్ వెజైనల్ రింగ్స్. ఈ వెజైనల్ రింగ్స్ అనేవి ఏంటంటే రింగ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి. ఇవి ఫ్లెక్సిబుల్గా ఉంటే ప్లాస్టిక్తో ఫామ్ అయి ఉంటాయి. ఓకేనా. అది ఫ్లెక్సిబుల్ రింగ్ లైక్ స్ట్రక్చర్స్ అంటారు. ఇన్సర్టెడ్ ఇన్ ద వెజైనాలో ఇన్సర్ట్ చేస్తారంటారు. ఇవేం చేస్తాయంటే స్మాల్ డోస్ ఆఫ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్కిన్ ప్యాచెస్. అంటే స్కిన్ మీద స్టిక్కర్ లాగా ఒక ప్యాచెస్ని అటాచ్ చేస్తారు నన్ను. ఇవేం చేస్తాయంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ని కొంచెం ఏం చేస్తాయంటే బ్లడ్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంటాయి, బ్లడ్ స్ట్రీమ్లోకి. ఇవేం చేస్తుంటే గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్స్ని సప్రెస్ చేస్తూ ఉంటుంటాయి. కానీ హైపోథలామస్ వాటి నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి గొనాడోట్రోఫిన్స్ అనేవి రిలీజ్ అవ్వు. ఈ విధంగా మనకి ఇంప్లాంట్స్ అనేవి కానీ వెజైనల్ రింగ్స్ కానీ లేక స్కిన్ ప్యాచెస్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇలా యూజ్ అవుతూ ఉంటుంటాయి నన్ను. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ చూసుకోవాలి. నెక్స్ట్ సర్జికల్ మెథడ్స్. ఇప్పుడు వరకు మనకి ఏంటంటే టాబ్లెట్స్ని వీటిని యూజ్ చేయడం వరకే చేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే సర్జికల్ మెథడ్స్. వీటిని ఏమంటుంటే స్టెరిలైజేషన్ అంటారు. మేల్స్లో స్టెరిలైజేషన్ ఏమంటామంటే వ్యాసెక్టమీ అంటారు. ఫీమేల్స్లో దీన్ని ఏమంటామంటే ట్యూబెక్టమీ అంటారు. ఓకేనా.
వ్యాసక్టమీ. వ్యాసక్టమీ అంటే ఏంటంటే వ్యాస డిఫరెన్షియాని కట్ చేయటం అన్న. టోమీ అంటే కటింగ్ అని వస్తుంది. వ్యాస అంటే వ్యాస డిఫరెన్షియా. ఇది వ్యాస డిఫరెన్షియా అన్న. ఈ వ్యాస డిఫరెన్షియా ఏం చేస్తున్నాం అంటే కట్ చేసేసి వాటిని థ్రెడ్తో టైట్ చేస్తున్నాను అన్న. ఓకేనా? వ్యాస డిఫరెన్షియాని కట్ చేసేసి రెండింటిని ఫోల్డ్ చేసి కట్టేస్తున్నాం థ్రెడ్తో. ఓకేనా? అంటే వ్యాస డిఫరెన్షియాని కట్ చేస్తున్నాం కాబట్టి, టోమా అంటే కటింగ్ కాబట్టి వ్యాసక్టమీ అంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ స్మాల్ ఇన్సర్షన్ అంటే స్మాల్ కటింగ్ ఎక్కడ చేస్తామంటే స్క్రోటల్ సాక్ లో స్మాల్ కటింగ్ చేసేసి ఇక్కడ కట్ చేస్తున్నాను వ్యాస డిఫరెన్షియాని. ఓకేనా? దీనిలో ఏమవుతుందంటే మనకి సెమెన్ రిలీజ్ అంటే స్పర్మ్స్ సెమినల్ వెసికిల్స్ లో ఫామ్ అయిన స్పర్మ్స్ మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి సెమినల్ వెసికిల్స్ లోకి ఎంటర్ అవ్వు. ఓకేనా? అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో ఫామ్ అయిన స్పర్మ్స్ అనేవి మనకి వ్యాస డిఫరెన్షియా ద్వారా సెమినల్ వెసికిల్స్ దాకా ఎంటర్ అవ్వు. ఓకేనా? అంటే మనం ఏం చెప్తామంటే ఇక్కడ సెమెన్ రిలీజ్ అవుతుంది. సెమినల్ వెసికిల్స్ నుంచి ప్రోస్టేట్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయిన సెమెన్ ఎజాకులేషన్ అయినప్పుడు సెమెన్ రిలీజ్ అవుతుంది. కానీ సెమెన్ లోపల స్పర్మ్స్ అనేవి ఉండవు. ఎందుకంటే స్పర్మ్స్ ఇక్కడతో ఆగిపోతున్నాయి, ఇక్కడ నుంచి ఇటు రాకుండా. ఎందుకంటే వ్యాస డిఫరెన్షియన్ కట్ చేస్తున్నాం కదా. కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్పర్మ్స్ అక్కడే ఆగిపోతున్నాయి. ఓకేనా? అంటే మనకి ఎజాకులేషన్లో ఏముంటుందంటే ఓన్లీ సెమెన్ మాత్రమే ఉంటుంది, స్పర్మ్స్ అనేవి ఉండట్లా. అంటే ఎజాకులేటెడ్ సెమెన్లో స్పర్మ్స్ అనేవి ఆబ్సెంట్ వ్యాసెక్టమీలో. మరి స్పర్మ్స్ రిలీజ్ అవ్వనప్పుడు ఇంకా ఫెర్టిలైజేషన్ జరగదు కదా. ఓకేనా? అది వ్యాసెక్టమీ గురించి. ట్యూబెక్టమీ. ఏ ట్యూబ్ అంటే ఫెలోపియన్ ట్యూబ్. ఫెలోపియన్ ట్యూబ్ని కట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ట్యూబెక్టమీ అంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది ఫెలోపియన్ ట్యూబ్ నన్ను. ఓకేనా? ఇది ఓవా, ఇది ఫెలోపియన్ ట్యూబ్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫెలోపియన్ ట్యూబ్ని కట్ చేసి దాన్ని టైట్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తామంటే స్మాల్ ఇన్సర్షన్ ఎక్కడ చేస్తామంటే అబ్డోమిన్ మీద కానీ లేదా త్రూ వెజైనా ద్వారా కానీ ఏం చేస్తామంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్ని కట్ చేస్తామని చెప్తాం. కట్ చేసి దాన్ని టైట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఓవా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ఓవా ఇక్కడ నుంచి మనకి యూట్రస్లోకి రాదు. ఓకేనా? అంటే మనకి మెనిస్ట్రుయేషన్ జరిగినప్పుడు, మెనిస్ట్రల్ ఫేజ్ జరిగినప్పుడు బ్లీడింగ్ అవుతుంది, కానీ ఆ బ్లీడింగ్లో మనకేమవుతుందంటే ఓవా అనేది రాదు బయటికి. ఎందుకంటే ఇది ఇక్కడే ఆగిపోతుంది. ఓకేనా? దీని రూట్ ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా ఇక్కడతో, అందువల్ల ఇది ఇక్కడే ఆగిపోతుంది. అది ట్యూబెక్టమీలో ఓవ్యులేషన్ జరుగుతుంది, ట్యూబెక్టమీ జరిగిన తర్వాత, కానీ మనకి ఓవా అనేది రిలీజ్ అవ్వదు. ఓకేనా? అది ట్యూబెక్టమీ. ఓవా రిలీజ్ అవ్వకపోతే స్పర్మ్ వచ్చినా యూజ్ ఉండదు. ఓకేనా? అవి ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ అనేది. ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అంటున్నా. ఓకేనా? అది నెక్స్ట్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. MTP అంటున్నా, ఆర్ ఇండ్యూస్డ్ అబార్షన్. దీని డెఫినేషన్ ఏం చెప్తామంటే వాలంటరీ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిఫోర్ ద ఫుల్ టర్మ్ ఆఫ్ గెస్టేషన్. అంటే మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే గెస్టేషన్ పీరియడ్ అవ్వకముందే, 9 months రాకముందే వాలంటరీ టెర్మినేషన్ కావాలనే వాటిని రిమూవ్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీని. దీన్ని ఏమంటారంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటున్నాను, లేదా ఇండ్యూస్డ్ అబార్షన్ అంటాం. ఓకేనా? దీనిలో ఏం చెప్తున్నాం అంటే దీనికోసం ఏం చేస్తుందంటే టెర్మినేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది మెడికేషన్స్, అంటే మెడిసిన్స్ యూజ్ చేసేసి చేయటం, కానీ రకరకాల ప్రాసెస్ ఉన్నాయి అన్న వీటిలో. మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ లేదా ఇండ్యూస్డ్ అబార్షన్ కోసం రకరకాల టెక్నిక్స్ ఉన్నాయని చెప్తాం. వీటిలోకి వచ్చేసరికి నియర్లీ 45 to 50 millions MTPs are పర్ఫార్మ్డ్ ఇన్ ఏ ఇయర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వైడ్ గా మనకి ఏంటంటే 45 to 50 millions ఆఫ్ MTPs అనేవి జరుగుతున్నాయి నాన్న. అంటే టోటల్ గా ప్రెగ్నెన్సీలో, ఇయర్లీ ప్రెగ్నెన్సీలో 1/5 పర్సన్స్ ఏం చేస్తున్నారంటే ఈ MTPs ని యూజ్ చేస్తున్నారు. అంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేస్తున్నారు, అంటే ఇండ్యూస్డ్ అబార్షన్ చేపిస్తున్నారు.
ఇండియా దీన్ని ఎప్పుడు లీగలైజ్ చేసిందంటే 1971లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటీపీస్ని లీగలైజ్ చేసిందన్న, యాక్ట్ తీసుకొచ్చేసింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే కనుక, స్టార్ట్ అయిందంటే కనుక మనకి 1972 ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వచ్చిందన్న. ఓకేనా? అంటే మనకి ఇది ఎవరు యూజ్ చేసేవాళ్ళు అంటే, అంతకుముందు ఇండ్యూస్డ్ అబార్షన్ ఎవరు తీసుకునే వాళ్ళంటే, ఎవరైతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చినాయో, లేదా అన్వాంటెడ్ ఇంటర్ కోర్స్ వల్ల, లేదా ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ వాడుతున్నప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, ఓకేనా, వాళ్ళు కానీ, లేదంటే జెనెటికల్ డిజార్డర్స్, పిల్లలకి ఏమైనా జెనెటికల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కానీ, అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీని యూజ్ చేసేవాళ్ళు. దాంతోపాటుగా ఏం చేసేవాళ్ళు అంటే, పుట్టే పిల్లలు ఒకవేళ లేడీస్ అయితే కనుక, ఓకేనా, అమ్మాయిలు అయితే కనుక అటు మెడికల్ టెర్మినేషన్, ఇండ్యూస్డ్ అబార్షన్ చేయించేవారు. ఓకేనా? దీన్ని ఎవరికి పర్మిషన్ ఇచ్చారు, ఎవరికి పర్మిషన్ ఇచ్చారంటే, వీళ్ళకి రేప్ ఎవరికన్నా జరిగినప్పుడు, రేప్ జరగటం వల్ల ప్రెగ్నెన్సీ ఫామ్ అయినా, లేదా జెనెటికల్ డిజార్డర్, ఇన్క్యూరబుల్ జెనెటికల్ డిజార్డర్స్ ఏమన్నా పిల్లల్లో ఫామ్ అయినా, లేదా ఆ ప్రెగ్నెంట్ వల్ల, అంటే ఆ ఎంబ్రియో వల్ల పిల్లల మదర్కి కానీ, లేదా ఆ బేబీకి కానీ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంటే కనుక వాళ్ళకి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయొచ్చు నన్ను. ఓకేనా? అది కూడా ఎప్పటి లోపు చేయాలంటే కనుక ఫస్ట్ గస్టేషన్, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లోపలనే చేయాలన్న. అంటే ఫస్ట్ 3 months లోపలనే మనకి ఇండ్యూస్డ్ అబార్షన్ అనేది చేయాలి. సెకండ్ ట్రైమిస్టర్లో చేస్తే కనుక మదర్కి ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువగా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ ట్రైమిస్టర్లోనే, అంటే 12th week ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే మనకి ఏంటంటే, అంటే అప్ టు 12th week ఆఫ్ ప్రెగ్నెన్సీ లోపలనే మనకి ఇండ్యూస్డ్ అబార్షన్ అనేది చేయాలి. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లోపలనే మనకి ఇండ్యూస్డ్ అబార్షన్ చేయాలి. సెకండ్ ట్రైమిస్టర్లోకి వస్తే కనుక మదర్కి ఎఫెక్ట్ అవుతుందన్న. అది మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది. ఓకేనా? నెక్స్ట్ యామ్నియోసెన్సిస్. యామ్నియోసెన్సిస్ అంటే మనకి ఏం చెప్తున్నాం దీనిలో, డిటెక్ట్ జెనెటిక్ డిఫెక్ట్ ఇన్ ద అన్బోర్న్ బేబీ. అన్బోర్న్ బేబీలో ఏమన్నా జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటే ఐడెంటిఫై చేయడం కోసం ఈ యామ్నియోసెన్సిస్ టెస్ట్ అనేది చేస్తాను. దీనిలో యామ్నియాన్ అనేది ఎంబ్రియోని సరౌండ్ చేస్తూ ఉండేదని చెప్పుకున్నాం మనం. దానిలో ఫ్లూయిడ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ ఫ్లూయిడ్ని ఏం చేస్తారంటే మైక్రో నీడిల్స్, ఓకేనా, మైక్రో నీడిల్స్ ద్వారా ఏం చేస్తారంటే అబ్డోమెన్లో చిన్న హోల్ పెట్టేసి మైక్రో నీడిల్ ద్వారా దీన్ని తీసేస్తారు. ఇన్సర్ట్ త్రూ ద మదర్స్ అబ్డోమినల్ వాల్ ఇన్ టు ద యామ్నియాటిక్ సాక్. యామ్నియాటిక్ లేయర్లోకి ఇన్సర్ట్ చేస్తారు దీన్ని. ఆ నీడిల్ ద్వారా ఏం చేస్తారంటే ఆ ఫ్లూయిడ్ని తీసుకుంటారు. ఆ ఫ్లూయిడ్, ఓకేనా, దీని నుంచి ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ సమ్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ తీసుకుంటారు అని చెప్తుంటారు. ఈ ఫ్లూయిడ్ లోపల ఏముంటుందంటే ఫేటల్ స్కిన్ సెల్స్ అనేవి ఉంటున్నాయి. ఈ స్కిన్ సెల్స్తో పాటుగా ఏముంటున్నాయి అంటే నంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటున్నాయని చెప్తారు. మెయిన్లీ ఎంజైమ్స్ ఉంటాయి ఏం చెప్తున్నాను అంటే ఫేటస్ నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లూయిడ్ లోపల ఉంటుంటాయి. ఈ సెల్స్ని ఏం చేస్తారు, తీసుకున్న సెల్స్ని కల్చర్ చేస్తారు, ఇన్విట్రో కల్చర్ చేస్తారని చెప్తారు. అంటే ల్యాబ్లో కల్చర్ చేసేసి, అంటే వాటి యొక్క నంబర్ని ఇంక్రీజ్ చేసుకుని ఏం చేస్తారంటే ఫర్దర్ ఎగ్జామినేషన్ చేస్తారని చెప్తారు. ఈ యామ్నియోసెన్సిస్ ద్వారా ఏమేమి ఐడెంటిఫై చేయొచ్చు, దేనికి యూజ్ అవుతుంది యామ్నియోసెన్సిస్ టెస్ట్ అనేది, దేనికంటే కనుక సెక్స్ డిటర్మినేషన్ కోసం యూజ్ అవుతుందన్న. అందుకే దీన్ని బ్యాన్ చేశారని చెప్పుకుంటున్నాం. అంటే సెక్స్ డిటర్మినేషన్ చేయటం అనేది బ్యాన్ చేశారు. ఎలా చేస్తారంటే కనుక సెక్స్ క్రోమాటిన్, అంటే బార్ బాడీస్ ఉంటాయి ఏం చెప్తున్నాను, అంతకుముందు చెప్పుకున్నాం మనం డ్రమ్ స్టిక్ బాడీ అని చెప్పుకున్నాం. డబ్ల్యూబీసీలో న్యూట్రోఫిల్స్ మీద డ్రమ్ స్టిక్ బాడీ ఉంటుందని చెప్పుకున్నాను. ఆ సెల్స్లో ఏంటంటే సెక్స్ క్రోమాటిన్ అనేది ఉంటుంది. ఆ సెక్స్ క్రోమాటిన్ ఉంటే కనుక సెల్స్ లోపల మనం ఏం చెప్తాం అంటే ఫీమేల్ అని చెప్తున్నాను. ఓన్లీ ఫీమేల్స్కే ఉంటుంది ఆ డ్రమ్ స్టిక్ బాడీ అని న్యూట్రోఫిల్స్లో. తర్వాత మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తారంటే ఎంజైమ్స్ అనలైజింగ్ చేస్తారని చెప్తారు. ఎంజైమ్స్ని అనాలిసిస్ చేసేసి మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఐడెంటిఫై చేస్తాను. మెటబాలిక్ డిజార్డర్స్ అంటే మనకి ఏమొస్తుందంటే ఫెనైల్ కీటోన్యూరియా, ఆల్కాప్టోన్యూరియా, ఇవి తర్వాత చెప్తాం వాటి గురించి జెనెటిక్స్లో వచ్చినప్పుడు. ఈ డిజార్డర్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది.
తర్వాత కాంజనైటల్ డిసీజ్ అంటే బై బర్త్ వచ్చే డిసీజ్ ఏమేంటి అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల వస్తాయి నాన్న ఈ డిజార్డర్స్ అనేవి. అవేంటంటే డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, క్లినిఫెల్టర్ సిండ్రోమ్స్. ఇవి కూడా జెనెటిక్స్లో వచ్చినప్పుడు చెప్తాం. ఈ విధంగా అంటే సెక్స్ డిటర్మినేషన్ కానీ, మెటబాలిక్ డిజార్డర్స్ కానీ, లేదా కాంజనైటల్ డిసీజ్ అంటే జెనెటికల్ డిజార్డర్స్ కానీ ఐడెంటిఫై చేయడానికి ఈ యామ్నియోసెన్సిస్ టెస్ట్ అనేది యూజ్ చేస్తారు కదా. అది అంటే మనకి యామ్నియోసెన్సిస్ టెస్ట్ ద్వారా ఏమో తెలుస్తుందంటే ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటీపీస్ అంటే ఇండ్యూస్డ్ అబార్షన్ చేయటం కానీ, లేదా వాటిని ప్రొటెక్ట్ చేయటం కానీ ఏదో ఒకటి చేస్తుంటారు. వీటిని ద్వారా ఐడెంటిఫై చేసి ముందుగానే ట్రీట్మెంట్ చేయటం, లేదా క్యూరబుల్ కానీ డిజార్డర్స్ ఏమైనా ఉంటే ఇండ్యూస్డ్ అబార్షన్కి ఇస్తారు.